సో దాదాపు 9,000 మంది సాఫ్ట్వేర్ని యూఎస్లో లే ఆఫ్ జరిగాయి. ఇండియాలో వచ్చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఏంటి ఈ స్టోరీ ఏంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. లాస్ట్ కొన్ని మంత్స్గా చూసుకుంటే సో బిఫోర్ అంటే ఎవరైతే ఈ ప్రెసెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో ఈ ట్రంప్ కంటే ముందు కూడా ఈ లే ఆఫ్స్ అనేది అమెరికాలో విపరీతంగా కొనసాగాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను అప్పటి నుంచి మాట్లాడుతూ వచ్చాను, ఇక్కడ యూఎస్లో లే ఆఫ్స్ అవుతున్నాయి కానీ ఇండియాలో రిక్రూట్మెంట్ చేసుకునేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడ జీతాలు ఎక్కువ, ఇక్కడ జీతాలు అనేవి తక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ కాస్ట్ కటింగ్లో భాగంగా అక్కడ వాళ్ళకి తీసేసి దాని బదులు ఇక్కడ 10 మందిని తీసుకోవచ్చు కదా ఆడొకటికి ఇచ్చే జీతంతో అనే ఆలోచనతో మొత్తం అవుట్సోర్సింగ్ ఇండియాకు వస్తున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలని నేను మాట్లాడాను. సో దానికి ప్రూఫ్గానే ఇప్పుడు దాదాపు ఐబీఎంకి సంబంధించి మ్యాసివ్ లే ఆఫ్స్ 9,000 ఉద్యోగాలు అమెరికాలో పోయాయి. ఇండియాలో రిక్రూట్మెంట్ నేను మన రంగంలో ఏంటి అంటే చాలామంది ఉద్యోగాలు పోయే రంగంలో అబ్బబ్బా ఇండియా ఉద్యోగాలు పోయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయి ఇండియాలో కూడా ఇదే పరిస్థితి, వాళ్ళకి ఉద్యోగం రాలేదు వీళ్ళకి ఉద్యోగం రాలేదు, అసలు ఉద్యోగాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, సాఫ్ట్వేర్ పరిస్థితి మరింత దారుణంగా ఉందని మాట్లాడుతున్నారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. 9,000 ఉద్యోగాలు లే ఆఫ్ అయింది అమెరికాలో. ఎక్కడెక్కడ జరిగింది? టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ అండ్ డల్లాస్ అండ్ మనం ఇంకా చూసుకుంటే నార్త్ కెరోలినా, ఇక్కడ ఉద్యోగాలు దాదాపు 9,000 వరకు పోయాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఐబీఎం ఇంకొక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే పూణే, బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్లో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఎక్స్టెండ్ చేస్తాము, రిక్రూట్మెంట్ పెంచుకుంటాము అని చెప్పాను. ఇక్కడ సింపుల్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఏంటి అంటే కాస్ట్ కటింగ్లో భాగంగా అక్కడ ఉద్యోగాలు తీసేసి అక్కడి నుంచి అవుట్సోర్సింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుని వర్క్ చేసుకుంటున్నారు. అండ్ ప్రపంచం మొత్తానికి కూడా ఇండియా అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఎక్స్పోర్ట్ చేసే ఒక పెద్ద హబ్గా, అంటే అందరి కోసం ప్రపంచం మొత్తానికి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేసేది. ఎందుకంటే మనం చూసుకుందాము, బీటెక్ చేసినావా, మెకానికల్ చేసినా, సివిల్ చేసినా, ట్రిపుల్ చేసినా, డిగ్రీలు ఏం చేసినా, బీబీఏ చేసినా, లేదా బీఫామ్స్ చేసినా, ఏం చేసినా అడు తిరుగుతారు ఇటు తిరుగుతారు. ఇవన్నీ కాదురా పోయి అమీర్పేట, మాదాపూర్ లేకపోతే బెంగళూరులో వెళ్ళేసేసి అక్కడ ఉంటుంది మార్తాలిలోనూ అక్కడ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని కమాన్ ఇమీడియట్గా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తుంది. సో ఏంటి అంటే ఎక్కువ మంది అరే వేరే వాటికంటే సాఫ్ట్వేర్ జీతం బెటర్గా వస్తుందని అని చెప్పి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడం ప్రయత్నం చేస్తారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే యూఎస్లో లే ఆఫ్స్ 9,000 ఉద్యోగాలు లే ఆఫ్స్, ఇండియాలో రిక్రూట్మెంట్ ఇది జరుగుతూ ఉంది. సో ఈ ఉద్యోగం మనకి ప్రాపర్గా మన స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో దర్ ఈజ్ ఇంకా రిక్రూట్మెంట్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది, కానీ స్కిల్డ్ పర్సన్స్కే ఇక్కడ జాబ్లు వస్తాయి. అండ్ మనం ఏదో కోర్స్ నేర్చుకున్నాము, ఎక్కడ పడితే అక్కడ నేర్చుకున్నాము, లేకపోతే మనం సగం నేర్చుకున్నాము, లేకపోతే కోర్స్ నేర్చుకున్నాం అనుకోని కోర్స్ నేర్చుకోకుండా, లేకపోతే కేవలం డబ్బులు కడితే నాకు జాబ్ వచ్చేస్తుంది, ఇలాంటి పరిస్థితి లేదు. డెఫినెట్లీ దర్ ఇస్ అ హ్యూజ్ ఓపెనింగ్స్, హ్యూజ్ ఆపర్చునిటీస్. ప్రపంచం మొత్తానికి ఇండియా అనేది సాఫ్ట్వేర్ కూలీలని ఎగుమతి చేసేలాగా, ఎక్స్పోర్ట్ చేసేలాగా పరిస్థితి ఉంది. కాబట్టి సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి, ఈ వదంతుల్ని నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.